హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు ఎప్పటిలాగే మనం పైథాన్ లాంగ్వేజ్లో ఉన్నటువంటి ఒక ప్రోగ్రామ్ గురించి తెలుసుకుందాం. ఆ ప్రోగ్రామ్ యొక్క ఎయిమ్ ఏంటంటే ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ని కీబోర్డ్ ద్వారా ఎంటర్ చేసి ఆ స్ట్రింగ్లో ఎన్ని డిజిట్స్ ఉన్నాయి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి కౌంట్ చేసి డిస్ప్లే చేయడం అనమాట. ఇది చాలా ఈజీ ప్రోగ్రామ్, మీరు చాలా ఈజీగా క్యాచ్ చేస్తారు. దీనికి సంబంధించినటువంటి పైథాన్ లాంగ్వేజ్లో కోడ్ ఎలా ఉంటుంది, దాన్ని ఎలా ఎగ్జిక్యూట్ చేయాలి ఇప్పుడు చూద్దాం. ఇక్కడ చూడండి, ఎస్ అనే లెటర్తో స్టార్ట్ చేసి బ్రాకెట్ క్లోజ్ వరకు ఉన్నటువంటి స్టేట్మెంట్స్ ఏవైతే ఉన్నాయో ఇదంతా కూడా పైథాన్ లాంగ్వేజ్లో కోడ్ అనమాట. ఈ కోడ్ని మీరు ఎగ్జిక్యూట్ చేసినప్పుడు మీకు అవుట్పుట్ ఇలా వస్తుంది అనమాట. ఎంటర్ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ కాలన్ అని వస్తుంది. ఇక్కడ మనం పైథాన్ 3.9 అని ఎంటర్ చేసామనుకోండి, మీకు వచ్చే అవుట్పుట్ ఎలా ఉంటుందంటే నెంబర్ ఆఫ్ లెటర్స్ 6, అలాగే నెంబర్ ఆఫ్ డిజిట్స్ 2 అని మీకు ఈ స్ట్రింగ్ ఈ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ ఎంటర్ చేసినప్పుడు మీకు వచ్చే అవుట్పుట్ అనమాట. ఇలా 6 ఎందుకు వస్తుంది, డిజిట్స్ 2 ఎందుకు వస్తుంది అంటే ఇక్కడ చూడండి, ఇది ఎంటర్ చేసినప్పుడు పి అనేది లెటర్ అనమాట. అలాగే వై అనేది ఇంకొక లెటర్, టి అనేది ఇంకొక లెటర్, హెచ్ అనేది ఇంకొక లెటర్, ఓ అనేది ఇంకొక లెటర్, అంటే తర్వాత ఎన్ అనేది ఇంకొక లెటర్. ఇవన్నీ కూడా కౌంట్ చేసినట్టయితే మీరు 6 వస్తాయి. అలాగే 3 అనేది 9 అనేది 2 డిజిట్స్, కాబట్టి ఈ 2 డిజిట్స్ అనమాట 3,9 అనేది. అందుకని మీకు ఇక్కడ ఏమైంది, నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనేది 2 వచ్చింది అవుట్పుట్లో, అలాగే నెంబర్ ఆఫ్ లెటర్స్ అనేది 6 వచ్చింది అనమాట. సో ఈ విధంగా మనం ప్రోగ్రామ్ కోడ్ రాసుకోవాలి. మన ప్రోగ్రామ్ యొక్క ఏంటి, ఎన్ని లెటర్స్ ఉన్నాయి, అలాగే ఎన్ని డిజిట్స్ ఉన్నాయని డిస్ప్లే చేయాలి. కాబట్టి దానికి సంబంధించిన కోడ్ ఇదనమాట. ముందుగా మొదటి స్టేట్మెంట్ చూడండి, strg ఈక్వల్ టు ఇన్పుట్ బ్రాకెట్ ఓపెన్ డబుల్ కోట్స్ ఓపెన్ ఎంటర్ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ కాలన్ డబుల్ కోట్స్ క్లోజ్ బ్రాకెట్ క్లోజ్ పెట్టాం. ఈ స్టేట్మెంట్ యొక్క అర్థం ఏంటంటే మనం ఈ ప్రోగ్రామ్ని ఎగ్జిక్యూట్ చేసినప్పుడు ఎంటర్ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ కాలన్ అనే స్ట్రింగ్ లేదా గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ మీకు డిస్ప్లే అవుతాయి అన్నమాట. తర్వాత ఏం చేసాం, ఇక్కడ ఇన్పుట్ అనే ఒక ఫంక్షన్ యూజ్ చేసాం. అంటే ఈ స్ట్రింగ్ అనేది ప్రాంప్ట్ అయిన తర్వాత ఎంటర్ ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ అనేది ప్రాంప్ట్ అయిన తర్వాత మనము ఇన్పుట్ చేయవచ్చు కీబోర్డ్ ద్వారా. కీబోర్డ్ ద్వారా ఇన్పుట్ చేసింది ఏమవుతుంది, strg అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. ఇది ఇక్కడ ఈక్వల్ టు పెట్టాం కదా, ఈక్వల్ టు అంటే అర్థం ఏంటి, అసైన్మెంట్ ఆపరేటర్ అనమాట. అంటే ఈ స్టేట్మెంట్ ద్వారా మనం ఏదైతే స్ట్రింగ్ ఇన్పుట్ చేసామో అది strg అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది అని అర్థం ఈ స్టేట్మెంట్ ద్వారా. ఇక్కడ మనం ఏం చేయాలంటే ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ ఇవ్వాలి. అంటే ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ అంటే ఏంటి, లెటర్స్ డిజిట్స్ రెండు కలిపి ఉన్న స్ట్రింగ్ అనమాట, గ్రూప్ ఆఫ్ క్యారెక్టర్స్ అనమాట. తర్వాత dig అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, డిజిట్స్కి షార్ట్ ఫామ్. అలాగే let అనే ఒక వేరియబుల్ తీసుకున్నాను, లెటర్స్ అనే వర్డ్కి షార్ట్ ఫామ్ అనమాట. ఈక్వల్ టు 0 పెట్టాం. అంటే ఇనిషియల్గా డిజిట్స్ అనే వేరియబుల్లో, లెటర్స్ అనే వేరియబుల్లో 0 ఉంది, ఏమీ లేదు, కౌంట్ ఏమీ లేదు అని అర్థం. తర్వాత ఏం చేసాం, మనం ఫర్ లూప్ రాసాం. ఫర్ లూప్ ఇక్కడికి స్టార్ట్ అయిపోయి మీకు ఇక్కడికి ఎండ్ అవుతుంది అనమాట. ఇక్కడ మీరు చూడండి, ఫర్ chr ఇన్ strg కాలన్. ఇక్కడ chr అనేది క్యారెక్టర్కి నేను షార్ట్ ఫామ్లో తీసుకున్నాను. ఇక్కడ ఏం జరుగుతుందంటే strg అనే వేరియబుల్లో ఉన్నటువంటి కాంటెంట్లో మొదటి క్యారెక్టరు chr అనే వేరియబుల్కి అసైన్ అవుతుంది. అసైన్ అయినప్పుడు ఈ స్టేట్మెంట్స్ అన్ని కూడా ఎగ్జిక్యూట్ అవుతాయి. ఇఫ్ chr డాట్ ఈజ్ డిజిట్ బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కాలన్ అయినప్పుడు dig ఈక్వల్ టు dig ప్లస్ 1, అంటే ఈ కండిషన్ ట్రూ అయినప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది అనమాట. ఇక్కడ చూడండి, chr అంటే ఇక్కడ chr అనేది, chrలో ఏముంది, strgలో ఉన్నటువంటి మొదటి క్యారెక్టర్ ఉంది. మొదటి క్యారెక్టరు డాట్ ఈజ్ డిజిట్. ఈజ్ డిజిట్ అంటే నెంబరు, ఆ నెంబర్ ఉంటే ఇది ట్రూ అవుతుంది. ఈజ్ డిజిట్ అనేది బిల్ట్ ఇన్ ఫంక్షన్, పైథాన్లో బిల్ట్ ఇన్ ఫంక్షన్. ఇక్కడ ఏం చేస్తుంది, chr అనే వేరియబుల్లో ఉన్నటువంటి ఇది డిజిటా కాదా చెక్ చేస్తుంది. డిజిట్ అయిందనుకోండి ట్రూ అవుతుంది, అప్పుడు ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. dig ఈక్వల్ టు dig ప్లస్ 1 అంటే డిజిట్ అనేది ఒకటి కౌంట్ అవుతుంది. ప్రీవియస్గా ఈ స్టేట్మెంట్ ద్వారా digకి 0 ఉంది, ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు digకి వాల్యూ 1 ఉంటుంది అనమాట. సపోజ్ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి, అప్పుడు ఎలిఫ్ అనే కండిషన్ మళ్ళీ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ chr డాట్ ఈజ్ ఆల్ఫా బ్రాకెట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ కాలన్ పెట్టాం. అంటే chr అనే వేరియబుల్ ఉన్నటువంటిది
ఆల్ఫాబెట్ అయితే అంటే లెటర్ అయితే అప్పుడు ఏమవుతుంది ఎల్ఈటి ఈక్వల్ టు ఎల్ఈటి ప్లస్ 1 అవుతుంది. సో ప్రీవియస్గా ఎల్ఈటిలో 0 ఉంది. ఈ స్టేట్మెంట్ కనుక ఎగ్జిక్యూట్ అవుతే ఇక్కడ 0 ప్లస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. 0 ప్లస్ 1 అంటే 1 అవుతుంది. 1 అనేది ఎల్ఈటిలో ఉంటుంది. ఒకవేళ సిహెచ్ఆర్ అనే వేరియబుల్లో డిజిట్ కానీ లెటర్ కానీ లేదనుకోండి, అప్పుడు మనం ఏం చేస్తాం ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పాస్ అంటాం. పాస్ అంటే అక్కడ నుంచి మళ్ళీ ఏమి ఎగ్జిక్యూట్ కాకుండా లూప్లోకి వెళ్ళిపోతుంది అనమాట. అప్పుడు మళ్ళీ ఏమవుతుంది సిహెచ్ఆర్లో వేరియబుల్‌లో ఎస్టీఆర్‌జీలో ఉన్నటువంటి రెండవ క్యారెక్టర్ ఏదైతే ఉందో అది దీనికి అసైన్ అవుతుందన్నమాట. సిహెచ్ఆర్ అనే వేరియబుల్‌కి అసైన్ అవుతుంది. ఇప్పుడు మళ్ళీ సిహెచ్ఆర్‌లో డిజిట్ ఉందా అనేది చెక్ చేస్తుంది. అప్పుడు ఏమవుతుంది ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఒకవేళ ఈ కండిషన్ ఫాల్స్ అయిందనుకోండి ఈ కండిషన్ చెక్ చేస్తుంది. అంటే లెటర్ ఉందా లేదా ఆ క్యారెక్టర్‌లో. ఆ క్యారెక్టర్ అనేది లెటరా కాదా అని చెక్ చేస్తుంది. లెటర్ అయినప్పుడు మళ్ళీ ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఈ 2 కాదనుకోండి పాస్ అయిపోతుందన్నమాట. సో ఈ విధంగా ఈ ఫర్ లూప్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సపోజ్ మనం పైథాన్ 3.9 అనేది ఇక్కడ ఎంటర్ చేశారనుకోండి. ఎస్టీఆర్‌జీలో పైథాన్ 3.9 ఉంటుంది. డిఐజీ తర్వాత లెటర్ ఎల్ఈటి అనే దానిలో ఇనిషియల్‌గా 0 ఉంటుంది. ఫర్ సిహెచ్ఆర్ ఇన్ ఎస్టీఆర్‌జీ అంటే సిహెచ్ఆర్‌లో మొదటి క్యారెక్టర్ ఎస్టీఆర్‌జీలో ఉన్నది అసైన్ అవుతుందన్నమాట. ఇక్కడ పి అనేది ఉంది కాబట్టి సిహెచ్ఆర్‌లో పి ఉంటుంది. ఇఫ్ సిహెచ్ఆర్ డాట్ ఈజ్ డిజిట్ అనేది డిజిట్ కాదు కాబట్టి పి అనేది ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ కాదు. ఈ కండిషన్ ఎగ్జిక్యూట్ అవుతుంది. సిహెచ్ఆర్ ఈజ్ ఆల్ఫా. సో ఈజ్ ఆల్ఫా అనేది మనము ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎందుకంటే పి అనేది లెటర్ కాబట్టి అప్పుడు ఏమవుతుంది ఎల్ఈటి ఈక్వల్ టు ఎల్ఈటి ప్లస్ 1 అవుతుంది. అంటే ఎల్ఈటి అనేది ప్రీవియస్ 0 ఉంది కాబట్టి 0కి 1 యాడ్ అవుతుంది కాబట్టి ఎల్ఈటిలో న్యూ వాల్యూ 1 ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ ఈ స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. అప్పుడు ఇక్కడ మళ్ళీ వై అనేది క్యారెక్టర్ తీసుకుంటుంది. వై అనే క్యారెక్టర్ తీసుకున్నప్పుడు ఇది కూడా ఫాల్స్ కాబట్టి ఇది ఎగ్జిక్యూట్ అవుతుంది. సో ఎగ్జిక్యూట్ అయినప్పుడు ఇది ట్రూ అవుతుంది కాబట్టి ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇంతకుముందు వాల్యూ 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 అనేది ఎల్ఈటిలో ఉంటుంది. తర్వాత మూడో క్యారెక్టర్ వచ్చేసి టీ తీసుకుంటుంది. టీలో కూడా మళ్ళీ మీరు ఈజ్ డిజిట్ అనేది ఎగ్జిక్యూట్ కాదు ఫాల్స్ కాబట్టి ఈజ్ ఆల్ఫా అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. సిహెచ్ఆర్ ఈజ్ ఆల్ఫా అనేది సిహెచ్ఆర్‌లో టీ ఉంటుంది కాబట్టి ఇక్కడ లెటర్ అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ఎల్ఈటి ఈక్వల్ టు ఎల్ఈటి ప్లస్ 1 అనేది స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అయినప్పుడు మీకు ఎల్ఈటిలో ఇంతకుముందు ప్రీవియస్ వాల్యూ 2 ఉంది కాబట్టి ఇప్పుడు 1 అవుతుంది. 1 యాడ్ అవుతుంది. 3 అవుతుంది. ఎల్ఈటిలో 3 ఉంటుంది. దాని తర్వాత మళ్ళీ ఏమవుతుంది సిహెచ్ఆర్‌కి హెచ్ అసైన్ అవుతుంది. హెచ్ అసైన్ అయినప్పుడు మళ్ళీ ఇదే స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. ఇక్కడ మీకు ఎల్ఈటిలో 4 అనేది మీకు ఉంటుందన్నమాట. దాని తర్వాత ఓ అనేది సిహెచ్ఆర్‌కి అసైన్ అవుతుంది. అప్పుడు ఎల్ఈటిలో 5 ఉంటుంది. తర్వాత ఎన్ అనేది సిహెచ్ఆర్‌కి అసైన్ అవుతుంది. తర్వాత మళ్ళీ ఎల్ఈటిలో 6 అనేది ఉంటుంది. దాని తర్వాత 3 అనేది సిహెచ్ఆర్‌కి అసైన్ అవుతుంది. అప్పుడు సిహెచ్ఆర్ డాట్ ఈజ్ డిజిట్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు డిఐజీ ఈక్వల్ టు డిఐజీ ప్లస్ 1 అనేది మీకు ఎగ్జిక్యూట్ అవుతుంది. సో డిఐజీలో 0 ఉంది కాబట్టి 0 ప్లస్ 1 1 అవుతుంది. 1 అనేది డిఐజీలో స్టోర్ అయి ఉంటుంది. ప్రీవియస్‌గా డిఐజీలో 0 ఉంది కాబట్టి ఇప్పుడు న్యూ వాల్యూ వచ్చేసి డిఐజీకి 1 అనమాట. తర్వాత డాట్ అనేది మీకు సిహెచ్ఆర్‌లో వస్తుంది. ఈ డాట్ అనేది ఈజ్ డిజిట్ అనే ఫంక్షన్‌లో అది ఎగ్జిక్యూట్ కాదు. ఎందుకంటే అది డిజిట్ కాదు కాబట్టి ఈజ్ ఆల్ఫా కూడా ఇది ఎగ్జిక్యూట్ కాదు. ఎల్స్ పార్ట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. పాస్ అనేది మీకు స్టేట్మెంట్ ఎగ్జిక్యూట్ అవుతుంది. తర్వాత 9 అనేది సిహెచ్ఆర్‌కి అసైన్ అవుతుంది. అప్పుడు ఇక్కడ సిహెచ్ఆర్ డాట్ ఈజ్ డిజిట్ అనేది ట్రూ అవుతుంది. ట్రూ అయినప్పుడు డిఐజీ ఈక్వల్ టు డిఐజీ ప్లస్ 1 అనేది ఎగ్జిక్యూట్ అవుతుంది. ప్రీవియస్‌గా 1 ఉంది కాబట్టి 1 ప్లస్ 1 2 అవుతుంది. 2 అనేది డిఐజీకి అసైన్ అవుతుంది అనమాట. తర్వాత ఫర్ లూప్ నుంచి బయటకు వచ్చేస్తాం. బయటకు వచ్చినప్పుడు ఏం చేస్తున్నాం మనం ప్రింట్ నెంబర్ ఆఫ్ లెటర్స్ కాలన్ అనేది అవుట్‌పుట్ పేజ్ పైన మీకు వస్తుంది. డబుల్ కోట్స్‌లో పెట్టాం కాబట్టి ఎల్ఈటి అని రాసాం. అంటే ఎల్ఈటి అనే వేరియబుల్‌లో ఎంత సంఖ్య ఉందో అంత సంఖ్య డిస్‌ప్లే అవుతుంది. సో ఎల్ఈటిలో మనకు 6 ఉంది కాబట్టి పైథాన్ 3.9 మనము ఇన్‌పుట్ చేసాం కాబట్టి ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్ అక్కడ లెటర్స్‌లో మీకు ఎన్ని వస్తాయి 6 అనేది వస్తుంది మీకు. ఆ 6 అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది. ఇక్కడ డిస్‌ప్లే అయింది చూసారా? తర్వాత నెంబర్ ఆఫ్ డిజిట్స్ అనే స్ట్రింగ్ మీకు అవుట్‌పుట్ పేజ్ పైన వస్తుంది. డిఐజీలో వేరియబుల్ ఉన్నటువంటి కాంటెంట్ డిస్‌ప్లే అవుతుంది. డిఐజీ వేరియబుల్ ఎంత ఉంది 2 అని ఉంది. ఆ 2 అనేది మీకు డిస్‌ప్లే అవుతుంది. సో ఈ విధంగా మనం ఒక ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్‌ని ఎంటర్ చేసి దాంట్లో ఎన్ని లెటర్స్ ఉన్నాయి, ఎన్ని డిజిట్స్ ఉన్నాయి మనం ఫైండ్ ఔట్ చేసి రాయొచ్చనమాట. ఇది చాలా ఈజీ ప్రోగ్రామ్ కదా! చాలా ఈజీగా ఉంది. ఇక్కడ నేను ఈ ప్రోగ్రామ్ ఎగ్జిక్యూట్ చేయడానికి ఆటమ్ అనే ఎడిటర్‌ని నేను యూజ్ చేస్తున్నాను. ఆటమ్ అనే ఎడిటరు ఫ్రీ సోర్స్ సాఫ్ట్‌వేర్. అది మీ ఇంటర్నెట్ ద్వారా ఈజీగా మీరు డౌన్‌లోడ్ చేసుకొని ఇన్‌స్టాల్ చేసుకోవచ్చు. దీన్ని మనం కోడింగ్ కోసం యూజ్ చేస్తాం. అలాగే పైథాన్ కూడా మనకు ఓపెన్ సోర్సే. నేను ఇక్కడ 3.9
అనే వెర్షన్‌ని నేను యూజ్ చేస్తున్నాను. ఒక ఆల్ఫా న్యూమరిక్ స్ట్రింగ్‌ని ఇన్‌పుట్ చేసి దానిలో నుంచి లెటర్స్ తర్వాత డిజిట్స్ ఎన్నున్నాయో కౌంట్ చేసే పద్ధతి ఎలా చేయాలో మీకు తెలిసిందనుకుంటున్నాను. ఇప్పుడు మీరేం చేస్తారంటే ఈ ప్రోగ్రామ్‌ని మీరు మీ ల్యాబ్‌లో ఎగ్జిక్యూట్ చేసి చూడండి. అలాగే ఇలాంటి వీడియోస్ మరిన్ని మీకు చేరాలి అంటే మీరు నా యూట్యూబ్ ఛానల్ 'జీటీఆర్ ఐటీ టెక్ క్రియేషన్స్' రాజేందర్ జీడీ అనే యూట్యూబ్ ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా నా ఈమెయిల్ ఐడీ gtrcstut@gmail.comకి మీరు సంప్రదించవచ్చు.